హాయ్ హలో నమస్తే డియర్ కస్టమర్స్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి రాజధాని అమరావతిలో అతి తక్కువ టైంలోనే అన్ని విధాలుగా డెవలప్ అయ్యే ద బెస్ట్ లొకేషన్లో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ స్థలం కొనడానికి ఇదే సరైన సమయం. కంచికచర్ల ఇప్పుడు ఎవరి నోట విన్నా మొదటగా వినిపిస్తున్న మాట కంచికచర్ల. బడా బడా పారిశ్రామికవేత్తలను మొదలుకొని చిరు వ్యాపారుల వరకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ నుంచి డాక్టర్ వరకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొదలుకొని చిన్న చిన్న జాబ్స్ చేసే వరకు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట కంచికచర్ల. ఇంతకీ కంచికచర్ల మ్యాటర్ ఏంటి? రాజధాని అమరావతిలో కంచికచర్ల ఎక్కడ? నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని కంచికచర్ల ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది? ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా కంచికచర్లలోనే స్థలాలపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి తల్లిదండ్రుల కళ వారి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచి చదువుతో పాటు వారి పిల్లలు ఎదిగే సమయానికి బాగా రేటు పెరగడానికి ఆస్కారం ఉన్న లొకేషన్లో ఎంతో కొంత ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని. ఆ కొనే స్థలం రాజధానిలో ఉంటే ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకు తిరిగే ఉండదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో బాబు గారి రాకతో ఒక్కసారిగా పెరిగిన భూముల ధరలతో మన స్థిరాస్తి కలగానే మిగిలిపోతున్నామో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ముందుగా కంచికచర్లో ఉన్నటువంటి మన ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వెంచర్ పూర్తిగా 80 అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్స్ 100 ఒకటి ఉంటుంది. అదే ఈ వెంచర్. ఇది పూర్తిగా 80 అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్. ఏ కంపెనీ అయినా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న పొలాలు రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి లోపలికి జస్ట్ ఒక 40 అడుగుల రోడ్డు తీసుకొని వెనక ఉన్న పొలాలు తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి వెనక ఉన్న పొలాలు కొని వెంచర్ వేస్తారు. బట్ మన వెంచర్ పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఆనుకొని ఉంటుంది. అండ్ వెంచర్ చుట్టూ కూడా రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే 23 కమర్షియల్ ప్లాట్లు, అంటే సుమారుగా 5,000 గజాల వరకు ప్లాట్స్ వచ్చాయి. దాని అర్థం మన వెంచర్ పూర్తిగా మెయిన్ రోడ్ను ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్. ఇన్ని కమర్షియల్ ప్లాట్లు ఉన్న లేఅవుట్ మన ఏపీలోనే మరొక వెంచర్ లేదు. వెంచర్కి 3 వైపులా రోడ్లు ఉన్న సిఆర్డీఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది. వెంచర్కి 2 వైపులా 80 అడుగుల రోడ్లు, మరొక వైపు 50 అడుగుల రోడ్లు ఉన్నాయి. మన లేఅవుట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా మన వెంచర్ పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ఇల్లు, షాపులు కట్టేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న వెంచర్స్ అన్నీ కూడా అయితే రోడ్ ఫేసింగ్లో ఉంటాయి లేదా ఇళ్ల పక్కన ఉంటాయి. ఏదైనా ఈ రెండింటిలో ఏదో ఒక్క క్వాలిటీ మాత్రమే కలిగి ఉంటాయి. బట్ మన వెంచర్ అందరి ఊహలకి అతీతంగా ఈ 2 క్వాలిటీస్ కలిగి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ లేఅవుట్. కంచికచర్ల బస్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల అతి దగ్గరలో ఉన్న లేఅవుట్. అది కూడా బస్టాండ్ నుంచి వెంచర్ వరకు రోడ్డు పొడవున ఇల్లు, షాపులే ఉంటాయి. ఇది న్యూ లేఅవుట్. ఇక మేము చేసే వెంచర్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ కాబట్టి సిఆర్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిఆర్డీ నార్మ్స్ ప్రకారం అన్ని 40 అడుగుల తార్ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, వెంచర్ ఎంట్రన్స్లో మోడర్న్ స్టైల్లో ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ రూమ్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, 3 ఫేజ్ కరెంట్ సప్లై, వెంచర్ మొత్తానికి సరిపోయే విధంగా వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్, వేస్ట్ వాటర్ పోవడానికి ఓపెన్ డ్రైనేజ్, మీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే పార్క్, మీరు మరియు మీ పెద్దవారు వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, 100% వాస్తు క్లియర్ టైటిల్తో ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. ఇక కంచికచర్ల హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చే శాంక్షన్ అయ్యి కేవలం 1.5 సంవత్సరంలోనే కంప్లీట్ చేయబోతున్నటువంటి ఎర్రబాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు వేయబోతున్నటువంటి రైల్వే ట్రాక్కి రైల్వే స్టేషన్ ఉన్నది గొట్టుముక్కల్లోనే. దట్ మీన్స్ రైల్వే స్టేషన్ ఉన్నది గొట్టుముక్కల్లో మన వెంచర్కి వెనక వైపు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయబోతున్న అమరావతి అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళేది మన వెంచర్ దగ్గరలోనే. యాజ్ పర్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ మొదటిగా స్టార్ట్ చేసేది ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి 10 వరకు. అంటే మన అవుటర్ రింగ్ రోడ్ని 16 ఎగ్జిట్ నెంబర్లుగా డివైడ్ చేశారు. దానిలో ఎగ్జిట్ నెంబర్ 1 వచ్చేసరికి గుంటూరు దగ్గరలోని పొత్తూరు వద్ద ఎగ్జిట్ నెంబర్ 1 నుండి కంచికచర్ల వద్ద ఉన్న గొట్టుముక్కల వరకు ఎగ్జిట్ నెంబర్ 10 వరకు మొదటగా స్టార్ట్ చేయబోతున్నారు. కంచికచర్ల వద్దే మొదటగా ఓఆర్ఆర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలంటే విజయవాడ వరకు వచ్చి విజయవాడ మీదుగా అమరావతికి వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల చాలా టైము అండ్ డీజిల్ కూడా ఖర్చు చాలా అవుతుంది. అదే కంచికచర్ల వద్ద కృష్ణానదిపై 8 వరుసలతో బ్రిడ్జి కట్టడం వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కంచికచర్ల మీదుగా డైరెక్ట్గా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు చాలా టైం అండ్ డీజిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ కారణం చేత కంచికచర్లకి రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ముందుగా ఎగ్జిట్ నెంబర్ 1 నుండి ఎగ్జిట్ నెంబర్ 10 వరకు అవుటర్ రింగ్ రోడ్ని ఫస్ట్ ఫేజ్ కింద వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక లొకేషన్ డెవలప్ అవ్వాలంటే రోడ్డు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం రాజధాని అమరావతిలో కంచికచర్లకి కనెక్టివిటీ కోసం యాజ్ పర్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ కృష్ణానదిపై 3 భారీ బ్రిడ్జిలు మరియు ప్రకాశం బ్యారేజ్ టైప్లో 10 TMC సామర్థ్యంతో భారీగా బ్యారేజీ, 2 రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.
150 ఎకరాల విస్తీర్ణంలో భారీగా నిర్మించబోతున్నటువంటి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మించేది కంచికచర్లలోనే. 100 ఎకరాల్లో కట్టే స్మార్ట్ రైల్వే కార్గో హబ్ నిర్మించేది కంచికచర్లలోనే. బడా బడా రాజకీయవేత్తలు కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది కంచికచర్లలోనే. సినీ యాక్టర్లు కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నది కంచికచర్లలోనే. హెరిటేజ్ వచ్చేది కంచికచర్లలోనే. 5 మెడికల్ క్యాంపస్లు వచ్చేది కంచికచర్లలోనే. ఇప్పటికే ఎంవీఆర్, మిక్, అమృత్ సాయి, ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది కూడా ఇక్కడే. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు, మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచికచర్ల. కంచికచర్ల ఫ్యూచర్లో మరో కోకపేట, గచ్చిబౌల్లాగా అభివృద్ధి చెంది ఫ్యూచర్లో ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయ్యే లొకేషన్ కంచికచర్ల. కంచికచర్లలో ఇప్పుడు వేలల్లో ఉన్న గజం భూమి విలువ రానున్న రోజుల్లో లక్షల్లో పెరగనుంది. ఒక ఏరియాలో ఉన్న ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లొకేషన్ అడపదడప ఎక్కడో ఒకటి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న లేఅవుట్ కూడా నూటికో కోటికో ఒకటి ఉంటుంది. ఆలస్యం అమృతం విషం అన్న సామెత ఇలాంటి వెంచర్స్కి బాగా వర్తిస్తుంది. మన కంచికచర్ల గొట్టుముక్కల్లోని మన వెంచర్ ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్ ఫేసింగ్ సిఆర్డీఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఇది జస్ట్ 9 ఎకరాల ప్రాజెక్ట్ మాత్రమే. ఇందులో కేవలం 119 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. గజానికి 6,000 బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ వెంచర్లో ప్లాట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఈ రోజే ఒక ప్లాట్ని బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మీ సొంతం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇది కంపెనీ డైరెక్ట్ సేల్. దిస్ ఈజ్ పవన్ కుమార్, కంపెనీ డైరెక్టర్, శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్, సైట్ విజిట్స్, ప్లాట్ బుకింగ్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్పై కనబడుతున్న నా నెంబర్కి ఎట్ ఎనీ టైం మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేయడం వలన మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కంచికచర్ల అభివృద్ధి గురించి కొన్ని ప్రూఫ్స్ కోసం కొన్ని వీడియో క్లిప్స్ని చివరిలో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ నిన్నటిదాకా వేలే, ఇప్పుడు లక్షలు, రేపు కోట్లకు పడగలెత్తబోతోంది. నిన్నటిదాకా అక్కడ పాడుబడ్డ భవనాలే, కానీ అవే రేపు ఇంజనీరింగ్ అద్భుతాలు అవుతున్నాయి. నిన్నటిదాకా అక్కడ పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలే, కానీ రేపు పార్కులకు నెలవుగా మారుతోంది. అవును, ఏపీలో అధికారం మార్పు అనేక మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఇప్పుడు కొత్త బంగారు లోకం. అదిగదిగో అమరావతి, ఆంధ్రుల రాజధాని. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. ఈ ఒక్క మాటతో 5 ఏళ్లుగా ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది. అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగే జరుగుతోంది. ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి. అంతేకాదు, అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉంటాయి ఇందులో. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. అమరావతిలో నిర్మించే ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్లకు అవి కనెక్ట్ అవుతాయి. రైల్వే లైన్కి అనుమతి ఇచ్చింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు. 9 రైల్వే స్టేషన్స్ ఇందులో ఏర్పాటు చేస్తారు. అందులో అమరావతి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించాలని భావిస్తున్నారు. మరోవైపు పరిటాల పరిధిలో కార్గో హ్యాండిలింగ్కి సంబంధించినటువంటి హబ్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డెసిషన్ని రైల్వే శాఖ తీసుకున్న నేపథ్యంలో టోటల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,245 కోట్ల రూపాయలు అవుతుంది. సో భూసేకరణకు సంబంధించినటువంటి అంశాల పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా మొత్తం నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భూములనే రైల్వే శాఖ సేకరించబోతుంది. అయితే మొత్తంగా 297.499 ఎకరాల భూమి ఈ రైల్వే లైన్ కోసం అవసరం అవుతుంది. మ్యాక్సిమం ఇందులో 99% వరకు ప్రైవేట్ ల్యాండ్సే ఉన్నాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రైతులు లేదా భూ యజమానుల్ని కన్విన్స్ చేయడం ద్వారా భూసేకరణ చేపట్టేటువంటి ప్రక్రియని రైల్వే శాఖ ప్రారంభించింది. మొత్తంగా కంచికచర్ల మండలం అంటే రెవెన్యూ డివిజన్, నందిగామ రెవెన్యూ డివిజన్ అయితే
కంచికచర్ల మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోనే భూసేకరణ ఎక్కువగా జరుగుతుంది. పరిటాల గ్రామంలో అత్యధికంగా 72.42 ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కార్గో హబ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు. కార్గో హబ్ ఏర్పాటు అయితే కనుక ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ కనెక్టివిటీ, అలానే హైదరాబాద్ నుంచి చెన్నై కనెక్టివిటీకి సంబంధించినటువంటి కార్గో హ్యాండ్లింగ్స్ అన్నీ కూడా ఈ హబ్ దగ్గరే డౌన్లోడ్ అప్లోడ్ జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎగుమతి దిగుమతుల ప్రక్రియ అక్కడ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి 72 ఎకరాల భూమి ఇక్కడ అవసరం అవుతుంది. తర్వాత వీరులపాడు మండలం పరిధిలోకి వచ్చేటువంటి పెద్దాపురంలో 50.92 ఎకరాల భూమి, అలానే గొట్టుముక్కల గ్రామంలో 50.49 ఎకరాల భూమి, అల్లూరులో 43.15 ఎకరాల భూమి, జుజ్జూరులో 28.89 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. ఇక చిన్నరావుపాలెంలో 26.45 ఎకరాల భూమి, నరసింహరావుపాలెంలో 14.44 ఎకరాల భూమి, మొత్తంగా 297 ఎకరాల 4.9 కుంటల భూమి వరకు ఇక్కడ సేకరణ జరుగుతుంది. సెంట్ల భూమి అనమాట, ఇక్కడ సేకరణ జరుగుతుంది. ఇది కేవలం కృష్ణానదికి ఆవల ఉన్నటువంటి మార్గంలో జరిగేటువంటి సేకరణ. అలానే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అమరావతికి రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమి, ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ భూసేకరణకు సిద్ధమైన అధికారులు. ఏపీలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతోంది కూటమి సర్కార్. భూసేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు అధికారులు. కంచికచర్ల మండలం పరిటాలలో 72.42 ఎకరాలు, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 50.49 ఎకరాలు, అల్లూరు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కాబట్టి రాబోయే ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా బాగా జరుగుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మధ్య అది ఒక్క క్యాపిటల్లో అమరావతిలోనే కొనక్కర్లా, మీ ఇష్టం. మీరు చెప్పిన టౌన్, ఎనీ టౌన్ కొనండి. రాష్ట్ర విభజన అభ్యంతరం వస్తుంది. ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది తప్ప ఎవరూ నష్టపడరు. డెఫినెట్గా క్యాపిటల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి. కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరుగుతాయి కదా. మరి అందరి మంది మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకుంటారు కదా. వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా. అట్లా జరిగినప్పుడు పెరగకుండా ఎట్లా ఉంటుంది? విపరీతంగా పెరుగుద్ది. ఆయన దీన్ని అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది.